హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది వచ్చేసి ఛానల్లో 4th వీడియో. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటి కమెంట్స్ యొక్క సెంటిమెంట్ అనాలిసిస్ చేయబోతున్నాం. అంటే ఆ కమెంట్ యొక్క సెంటిమెంట్ ఏంటి, దాని ఎమోషన్ ఎలా ఉందని చూడబోతున్నాం. అంటే ఆ కమెంట్ పెట్టిన వ్యక్తి యొక్క ఎమోషన్ ఎలా ఉంది, సెంటిమెంట్ ఎలా ఉందని చూడబోతున్నాం, అది కూడా ఏఐ ఉపయోగించి. సో దానికోసమే ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డెమో చేసి చూపిస్తాను. మీరు ఇక్కడికి వస్తే నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను కదా, దీని లింక్ అనేది నేను కాపీ చేస్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళి వర్క్ ఫ్లో రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ వీడియో లింక్ అడిగింది కదా, ఇది ఇద్దాం, పేస్ట్. మ్యాక్సిమం రిజల్ట్స్ అంటే ఏంటంటే మనకి కమెంట్స్ ఎన్నైనా ఉండనండి, మనకి ఎన్ని కమెంట్స్ కావాలని చెప్పేసి నేను ఒక 3 ఇస్తున్నాను. 3 సబ్మిట్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే వర్క్ ఫ్లో అనేది రన్ అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ గూగుల్ షీట్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, కమెంట్ ఐడి, కమెంట్, వీడియో ఐడి, సెంటిమెంట్, పబ్లిష్ డేట్ అని ఉంది కదా, ఆల్రెడీ రన్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఇది వచ్చేసింది. మీరు చూసినట్టయితే ఇక్కడ కమెంట్ ఐడి ఇది, కమెంట్ వచ్చేసి ఇది అనమాట. ఇంకా సెంటిమెంట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ న్యూట్రల్, ఇండిఫరెన్స్ అని ఉంది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది మనకి, కమెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో అది ఎలా అనేది చూద్దాం ఒకసారి. నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మీకు అది స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసి చూపించబోతున్నాను. దానికోసం ఏంటంటే నేను ఇది రీలోడ్ చేస్తున్నాను, డిలీట్ చేసేస్తాను. సో ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు ఒక వీడియో యొక్క కమెంట్ కావాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే వీడియో యొక్క ఐడి కావాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్ని కమెంట్స్ కావాలని మనం ఆప్షనల్ పెట్టుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి డేటా అనేది ఫామ్ రూపంలో తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఆన్ ఫామ్ సబ్మిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఫామ్ టైటిల్ నేను ఇవ్వబోతున్నాను వైటీ వీడియో సెంటిమెంట్ అనాలిసిస్ అని ఇవ్వబోతున్నాను. సెంటిమెంట్ అనాలిసిస్ దీన్నే కాపీ చేసి డిస్క్రిప్షన్ కూడా అదే ఇచ్చేయబోతున్నాను. Ctrl+C ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎలిమెంట్స్ అనేది అడుగుతుంది కదా, ఒక ఎలిమెంట్ ఇద్దాం ఫస్ట్. ఏంటంటే మనకి వీడియో యొక్క లింక్ తీసుకోబోతున్నాం. వీడియో లింక్ ఇచ్చాం కదా, ఇది వచ్చేసి టెక్స్ట్ అనమాట, ఎలిమెంట్ టైపు. ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఏంటంటే ఒక వీడియోని తీసుకుందాం ప్లేస్ హోల్డర్ కింద. ఈ వీడియో లింక్ని తీసుకుంటున్నాను నేను ప్లేస్ హోల్డర్ కింద. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే మనకు అక్కడ చూపిస్తుంది కదా, అది అనమాట. సో తీసుకున్నాను. ఇది వచ్చేసి రిక్వైర్ ఫీల్డ్. ఇదేంటంటే సెకండ్ ఎలిమెంట్ తీసుకోబోతున్నాను. అదేంటంటే మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ అనమాట. మ్యాక్సిమం కమెంట్స్ని తీసుకోబోతున్నాను. స్పెల్లింగ్ తప్పు రాస్తాను. మ్యాక్సిమం కమెంట్స్, మళ్ళీ తప్పు రాసేస్తున్నాను. మ్యాక్సిమం కమెంట్స్ని తీసుకున్నాం కదా. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇవ్వబోతున్నాను. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడొచ్చు ఇక్కడ ఆన్ ఫామ్ సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను స్టాప్ చేసేస్తున్నాను దీన్ని. సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట. సెకండ్ ఏంటంటే మన దగ్గర వీడియో యొక్క లింక్ ఉంది కదా, ఆ లింక్ యొక్క ఐడిని అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం. దానికోసం ఏంటంటే నేను LLM చైన్ తీసుకోబోతున్నాను. బేసిక్ LLM చైన్ ఇక్కడ చూసారు కదా, బేసిక్ LLM చైన్ ఉంది, దాన్ని తీసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు చార్ట్ ట్రిగ్గర్ లేదు కాబట్టి మనం డిఫైన్ బిలో అనే దాన్ని మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ ఇద్దాం. మన యూజర్ ప్రాంప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్ని ఇవ్వబోతున్నాను. యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనం ముందు దాన్ని తీసుకోబోతున్నాం. ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ ఇది తీసుకున్నానని చెప్పాను కదా, ఇది కాపీ చేద్దాం ఒకసారి రన్ చేసి చూద్దాం. దీన్ని డియాక్టివేట్ చేస్తాను, లేదంటే ఎర్రర్ వస్తుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. పేస్ట్ చేశాను వీడియో లింక్ అనేది. కమెంట్స్ అనేది ఒక 3 తీసుకుందాం. సబ్మిట్ చేశాను. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎర్రర్ ఏం రాదు. ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఇవి రిజల్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్ కదా, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయబోతున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ. సో దీనికి ఏంటంటే సిస్టమ్ ప్రాంప్ట్ అనేది ఒకటి ఇవ్వబోతున్నాం. దానికోసం ఇది క్లిక్ చేశాను కదా, మెసేజ్ ఏంటంటే మనకు సిస్టమ్ ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటంటే వీడియో లింక్ నుంచి వీడియో యొక్క ఐడిని ఎక్స్ట్రాక్ట్ చేయని చెప్పి మనం మెసేజ్ ఇవ్వబోతున్నాం. దానికోసం నేను చూపిస్తాను. నేను ప్రాంప్ట్ అనేది ముందుగానే నేను తయారు చేసి ఉంచుకున్నాను. సో దాన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా రన్ అవుతుందో. ఆ మోడల్ పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. ఓపెన్ రూటర్లోకి వెళ్తే మనకు అక్కడ GPT-4o మినీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 4o మినీ.
తక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దాన్నే తీసుకున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. సక్సెస్ఫుల్గా రన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్ట్ అని వచ్చింది కదా, ఇదే మనకి వీడియో యొక్క ఐడి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం వీడియో యొక్క ఐడి తీసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి వీడియో యొక్క ఐడి అంటే ఆ ఐడిని పేస్ట్ చేసుకుని మన కమెంట్స్ అనేవి రిట్రీవ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే HTTP రిక్వెస్ట్ నోట్ తీసుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక వెబ్సైట్ చూపిస్తాను ఆగండి. ఇక్కడ మీరు చూసినట్టయితే యూట్యూబ్ API డాక్యుమెంటేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కమెంట్ థ్రెడ్స్ అనేసి. ఇక్కడ కమెంట్ థ్రెడ్స్పై క్లిక్ చేద్దాం. దాని తర్వాత లిస్ట్ పైన క్లిక్ చేద్దాం. లిస్ట్ పైన క్లిక్ చేసాం కదా, కొంచెం కిందకు వచ్చి చూస్తే మీకు ఇక్కడ ఉంటుంది HTTP రిక్వెస్ట్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది గెట్ మెథడ్, ఇంకా ఆ లింక్ కూడా ఇచ్చారు. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి ఇది ఇంటి కొట్టి నిన్న ఇది ఇక్కడ తెచ్చుకుందాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి HTTP రిక్వెస్ట్ నోడ్లో ఒకసారి ఆయన పెట్టుకుందాం. HTTP రిక్వెస్ట్ నోడ్లో గెట్ అనేది గట్టిగానే ఉంచాం. ఇక్కడ ఆ లింక్ అనేది పేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మీరు కొంచెం కిందకు వచ్చి చూస్తే మనకి రిక్వైర్డ్ పారామీటర్స్ అని ఉంది, అది కూడా క్వెరీ పారామీటర్స్ అని ఇచ్చారు కదా, వాటిని తీసుకుపోతున్నాం. మీరు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పార్ట్లోకి వచ్చి చూస్తే మీకు ఐడి ఉంది, రిప్లేస్ ఉన్నాయి, స్నిప్పెట్ ఉంది. ఐడి అంటే ఐడిని రిటర్న్ చేస్తుంది, రిప్లేస్ అంటే మనకి కమెంట్స్కి వచ్చిన రిప్లేస్ని రిటర్న్ చేస్తుంది. అదే స్నిప్పెట్ని ఇస్తే మనకి కావాల్సిన కమెంట్స్ని ఇస్తుంది. సో కాబట్టి నేను స్నిప్పెట్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ. సో ఇక్కడికి మనం ఒకసారి వెళ్దాం. ఇక్కడ క్వెరీ పారామీటర్స్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే పార్ట్ కదా దాని నేమ్, సో పార్ట్ అని టైప్ చేస్తున్నాను. దాని వాల్యూ వచ్చేసి ఏంటంటే ఈ స్నిప్పెట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఇది కొంచెం కిందకు వచ్చి చూసినట్టు మీరు చూడొచ్చు అక్కడ ఆల్ థ్రెడ్స్ రిలేటెడ్ టు ఛానల్ ఐడి వీడియో ఐడి ఇచ్చారు. మనకి వీడియో యొక్క కమెంట్స్ కావాలి కాబట్టి మనం వీడియో ఐడిని తీసుకోబోతున్నాం. సో నేను ఇది కాపీ చేసుకుంటున్నాను వీడియో ఐడి. ఇంకో ఎలిమెంట్ తీసుకోబోతున్నాను, ఇంకో పారామీటర్ తీసుకుని ఇక్కడ పేస్ట్ చేయబోతున్నాను. నేమ్ వచ్చేసి వీడియో ఐడి. మనకి ఇక్కడ వాల్యూ ఏంటనేది మనకు తెలుసు, ఎందుకంటే ముందే మనం ఒకసారి డ్రాగ్ చేసి ఉంచుకున్నాం కదా, డ్రాగ్ అంటున్నాను, ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంచుకున్నాం కదా, అదే ఇక్కడ అనేది మనం డ్రాగ్ చేయాలి. అదే ఇది టెక్స్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్గా డ్రాగ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు కిందకు వచ్చి చూసినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ ఉంది కదా, అంటే మనకి ఎన్ని కమెంట్స్ అనేది రిటర్న్ అవ్వాలని చెప్పేసి. సో నేను దాన్ని కూడా కాపీ చేసుకుంటున్నాను, ఎన్ని కమెంట్స్ మనకి రిటర్న్ అవ్వాలనేది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆన్ ఫామ్ సబ్మిషన్లో కూడా చూపించాను కదా ఎన్ని కమెంట్స్ కావాలనేది. సో దానికోసం ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని రిక్వైర్డ్ ఫీల్డ్ చేసేద్దాం. సో ఇంకో పారామీటర్ తీసుకోబోతున్నాను. పేరు ఏంటంటే మ్యాక్సిమం రిజల్ట్స్. వాల్యూ ఏంటంటే మన దగ్గర ఉంది, మనకి ఇక్కడ మన ఆన్ ఫామ్ సబ్మిషన్ ఉంది కదా, అందులోకి వెళ్తే మనకి వాల్యూ తెలుస్తుంది. మ్యాక్సిమం కమిట్స్ ఉంది కదా అదేనే. సో ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయింది. ఫస్ట్ మనకి ఏంటంటే గూగుల్ యూట్యూబ్తో మనకి కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక API కీ కావాలి కదా, ఆ కీని మనం ఎలా పెట్టాలో చూపిస్తున్నాం. ఇక్కడ క్వరీ పారామీటర్లను మీరు కీ అని నేమ్ ఇచ్చి కింద వాల్యూ ఏమో API కీ ఇచ్చేయచ్చు, కానీ అలా చేస్తే ఏంటంటే మనకి కొంచెం ప్రైవసీ అనేది ఉండదు. సో అందుకోసం మీకు వేరే మెథడ్ చెప్పబోతున్నాను. ఇక్కడ అథెంటికేషన్లోకి వచ్చారు కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ జనరల్ క్రెడెన్షియల్ టైప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. మీరు కిందకు చూసినట్టయితే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చివరిన క్వెరీ పారామీటర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ నేను ముందుగుండా చేసి ఉంచుకున్నాను కాబట్టి చూపిస్తుంది క్వెరీ ఆఫ్ అకౌంటెన్సీ. మీకు ఒకసారి చూపిస్తున్నాను అండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెళ్తారు కదా, నేమ్కి ఏమో కీ అని టైప్ చేయండి. వాల్యూ వచ్చేసి మనకి గూగుల్ యొక్క API కీ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ వాల్యూ కింద ఇవ్వాలి. సో మీకు జస్ట్ చూపించడానికి తీసాను. సో మనకి సక్సెస్ఫుల్గా పారామీటర్స్ అన్ని ఇచ్చేసామన్నమాట. ఇక్కడ క్వెరీ పారామీటర్ కూడా తీసుకున్నాం, API కీ ఇది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. రీసోర్సెస్ యు ఆర్ రిక్వెస్టింగ్ కుడ్ నాట్ బి ఫౌండ్ అనమాట. వీడియో ఐడి చూద్దాం ఒకసారి, ఏమైనా తప్పు వచ్చింది అనుకుంటా. వీడియో ఐడి ఒకసారి చూద్దాం. బేసిక్ వెళ్ళడం చేయి, ఏమైంది. సో ఇక్కడ వీడియో ఐడి అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను కాపీ చేసుకుంటున్నాను లింక్. పేస్ట్ చేస్తున్నాను. నాకు ఒక 3 కమెంట్స్ కావాలి కాబట్టి 3 అని ఇస్తున్నాను. రన్ అవుతుందిగా.
మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఐడి అనేది వచ్చింది కదా, ఐడి అనేది ఇక్కడ స్టోర్ అయిందనమాట మనకి వీడియో ఐడి కింద. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వచ్చే మనకి ఇక్కడ కైండ్ వచ్చింది, ఈ ట్యాగ్ అని చెప్పి వచ్చింది. చివరికి వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట కమెంట్స్. ఇక్కడ మీరు కిందకి వెళ్తే కొంచెం టెక్స్ట్ డిస్ప్లే ఉంది కదా, అదే మన కమెంట్ అనమాట. సో దాన్ని ఏంటంటే మన గూగుల్ షీట్లో పెట్టుకోవాలి. ఒకసారి పెట్టి చూపిస్తాను. ఏంటంటే మీకు డైరెక్ట్గా పెట్టుకుంటే ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది, అది ఏంటనే చూపించబోతున్నాను ఇప్పుడు. దానికోసం నేను గూగుల్ షీట్ తీసుకోబోతున్నాను. గూగుల్ షీట్స్లోకి వెళ్తే ఇక్కడ అపెండ్ మెసేజ్ అని ఉంది కదా, అపెండ్ రో ఇన్ షీట్, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ముందుగానే నేను ఇక్కడ ఇందులో పెట్టుకుని ఉంచుకున్నాను కదా నేను. సో దాన్ని ఏంటంటే మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఐటీ కమెంట్ సెంటిమెంట్ అనాలిసిస్ ఉంది కదా, దాన్నే మనం ఇవ్వబోతున్నాం. దీనికి ముందుగానే షీట్ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు కమెంట్ సెంటిమెంట్ అనాలిసిస్, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రమ్ లిస్ట్లోకి వస్తే షీట్ 1, ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ షీట్ 1 అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అవన్నీ ఫెచ్ అయ్యాయి అనమాట, రో యొక్క కాలమ్స్ యొక్క నేమ్స్ ఒక్కొక్కటిగా తీసుకుందాం. కమెంట్ ఐడి ఏంటంటే చివరికి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఐడి అని, దాన్ని తీసుకుందాం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. కమెంట్ ఏంటంటే మనకి టెక్స్ట్ డిస్ప్లే ఉంది కదా, అదే మన కమెంట్. నెక్స్ట్ వీడియో ఐడి ఏంటంటే కొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ వీడియో ఐడిని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే మన వీడియో ఐడి. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో ఐడి, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. కిందకు వస్తే నాకు సెంటిమెంట్ అని ఉంది కదా, మనం ఇంకా సెంటిమెంట్ అనాలిసిస్ చేయలేదు కాబట్టి నాకు సెంటిమెంట్ అంటే ఏంటో తెలీదు. సో నేను ప్రస్తుతం ప్లేస్ హోల్డర్ కింద ఒక న్యూట్రల్ అని రాసేస్తున్నాను. సో లాస్ట్ ది పబ్లిష్ డేట్ అని వస్తే మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీకు పబ్లిష్ డేట్ అని ఉంది కదా, అదే ఉంది, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకసారి చూపిస్తాను చూడండి. ఆన్ ఫామ్ సబ్మిషన్లోకి వచ్చి చూస్తే నేను ఇక్కడ మ్యాక్సిమం కమెంట్స్ 3 అని ఇచ్చాను కదా, కానీ ఇక్కడ నేను షీట్స్లో స్టోర్ చేసినప్పుడు మాత్రం ఒకటే స్టోర్ అవుతుంది. అది ఎందుకనేది కూడా చెప్తాను. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే నేను 3 కమెంట్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ స్టోర్ అయింది మాత్రం ఒకటే కమెంట్. అదేంటనేది చూద్దాం ఒకసారి, అది ఎందుకు అలా అయిందని చూద్దాం. ఇక్కడ మీరు హెచ్టిటిపి రిక్వెస్ట్లోకి వస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ 0 అని ఉంది, నెక్స్ట్ కిందకు వస్తే 1 అని ఉంది, ఇంకా కిందకు వస్తే 2 అని ఉంది కదా ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం కదా మనం ఏంటంటే కమెంట్ ఐడి, ఇక్కడ చూసినట్టయితే అది ఐటమ్ 0 అని ఉంది, అంటే 0 నుంచి మాత్రమే తీసుకుంది, మనకి 1 నుంచి తీసుకోలేదు, 3 నుంచి తీసుకోలేదు. సో మనకి 1, 3 కూడా కావాలి. దానికోసం ఏం చేస్తామంటే మనకి ఇండివిజువల్గా ఐటమ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. దానికోసం ఒక కోడ్ నోడ్ అనేది పెడుతున్నాను. ఇది పక్కకు పెట్టేద్దాం కాసేపు, దీన్ని డియాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కోడ్ నోడ్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. మీకు అంటే ఒకటే కమెంట్ రాకుండా ఎన్ని కమెంట్స్ ఉన్నాయి అన్నీ రావాలంటే మనం దాన్ని ప్రతి కమెంట్ని ఇండివిజువల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికోసం కోడ్ నోడ్ ఇస్తున్నాను. కోడ్ నోడ్ ఇచ్చాను కదా, ఇది అంతా క్లియర్ చేసేస్తున్నాను. సో నేను ముందుకుండా రాసి పెట్టుకున్నాను కోడ్ని, అది చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా, మీరు పాస్ చేసి మీరు చూడొచ్చు. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అంటే కోడ్ అనేది చూడొచ్చు. ఇక్కడ కమెంట్ ఐడి ఇచ్చాను, కమెంట్ ఇచ్చాను, నెక్స్ట్ పబ్లిష్ డేట్ కూడా ఇచ్చాను. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మీరు చూసినట్టయితే ఇక్కడ కమెంట్ ఐడి అనేది 3 డిఫరెంట్ కమెంట్ ఐడీస్ వచ్చాయి, 3 డిఫరెంట్ కమెంట్స్ వచ్చాయి, పబ్లిష్ డేట్ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఒకసారి దాని నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నేను సెట్ నోడ్ ఇస్తున్నాను, ఎందుకంటే అన్నింటినీ ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి సెట్ నోడ్ ఇచ్చాను కదా. సో ఒక్కొక్కటిగా మనం మ్యాప్ చేసుకుందాం. మనకి ఫస్ట్ వచ్చేసి ఏం కావాలంటే మన గూగుల్ షీట్లో కమెంట్ ఐడి కావాలి కదా, దాన్ని ముందు చేసుకుందాం. కమెంట్ ఐడిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఫస్ట్ది. సెకండ్ది ఏంటి కావాలంటే మనకి కమెంట్ కావాలి కాబట్టి కమెంట్ని చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు కమెంట్ అని ఉంది, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం కావాలంటే మనకి వీడియో ఐడి కావాలి, దాన్ని కూడా ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూద్దాం. వీడియో ఐడి కావాలంటే మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్ నోట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో ఐడి ఉంది. వీడియోకి అంతటికి ఒకటే ఐడి కాబట్టి నేను దాన్ని ఇండివిజువల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో వీడియో ఐడిని నేను తీసుకోబోతున్నాను. మీరు వీడియో ఐడి ఇక్కడ నుంచి కాకూడదు అనుకుంటే మీరు ఇక్కడ బేసిక్ LLM చైన్ ఉంది కదా, అక్కడ నుంచి తీసుకోవచ్చు. అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను.
ఇక్కడ పేరు మారుస్తున్నాను ఏంటంటే మనకి వీడియో ఐడి అని చెప్పి వీడియో ఐడి ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియో ఐడి అయిపోయింది. సెంటిమెంట్ కావాలి మనకి. సెంటిమెంట్ అనేది మనం చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే పబ్లిష్ డేట్ కావాలి కదా, పబ్లిష్ డేట్ కూడా పెట్టుకుందాం. మీరు ఇక్కడ కోడ్లోకి వస్తే మీకు ఇక్కడ పబ్లిష్ డేట్ ఉంది కదా, అది ఉంది, పెట్టుకుందాం ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకున్న డేటా అంతా. నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చేంజ్ చేయడానికి ఏం లేదు కాబట్టి చేంజ్ చేయలేదు. ఇక్కడ వీడియో ఐడి ఒకటే చేంజ్ చేశాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్గా వచ్చేసాయి, అంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యి 3 కామెంట్లు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి సెంటిమెంట్ అనాలిసిస్, ఆ పార్ట్ కూడా చూద్దాం. నేను బేసిక్ LLM చైన్ ఉపయోగించి సెంటిమెంట్ అనాలిసిస్ చేయబోతున్నాను. దానికోసం బేసిక్ LLM తీసుకోబోతున్నాను. LLM క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే బేసిక్ LLM చైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. మనకి చార్ట్ ట్రిగ్గర్ లేదు కాబట్టి డిఫైన్ బిలో చేద్దాం. మనకి ఏంటంటే ఇక్కడ కమెంట్ ఇద్దాం. కమెంట్ని మనం ప్రాంప్ట్గా ఇస్తాం అనమాట, యూజర్ ప్రాంప్ట్. అంతే. మనకి ఇక్కడ తెలియాలి కదా, ఏ కమెంట్కి మనం సెంటిమెంట్ అనాలిసిస్ చేయాలని తెలియాలి కదా. దానికోసం మనం ప్రాంప్ట్లో కమెంట్ ఇస్తాను. ఇక్కడ నేను టైప్ చేస్తాను కమెంట్ అని. నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను కమెంట్ని. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో కిందకు వస్తే సిస్టమ్ మెసేజ్ ఒకటే ఇద్దాం, ఎందుకంటే సిస్టమ్ మెసేజే మనకు చెప్తుంది అనమాట కమెంట్ని ఎలా మనకి సెంటిమెంట్ అనాలిసిస్ చేయాలనేది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ మెసేజ్లో సెంటిమెంట్ అనాలిసిస్ కోసం నేను ముందుగానే ప్రాంప్ట్ రాసి ఉంచుకున్నాను, అది తీసుకుందాం. దీన్ని నేను కాపీ చేస్తున్నాను, Ctrl+C. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మోడల్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఓపెన్ రూటర్ తీసుకుంటున్నాను నేను. ఓపెన్ రూటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4O మినీ తీసుకుంటున్నాను. తీసుకున్నాం కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ అవుతుంది. మీరు అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సెంటిమెంట్ వచ్చింది, ఎమోషన్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చింది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక్కసారిగా వీటంతని కలిపి మనం గూగుల్ షీట్లో స్టోర్ చేసుకుందాం. షీట్ ముందుకుండానే తీసి ఉంచుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒకసారి చిన్న చేయనివ్వండి. మనం ముందుకుండా తీసి ఉంచుకున్నాం కాబట్టి అది పెట్టుకుందాం. నేను కనెక్ట్ చేస్తున్నాను. సారీ, ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. కమెంట్ ఐడి ఉంది, కమెంట్ ఉంది, ఇంకా వీడియో ఐడి ఉంది, సెంటిమెంట్ ఉంది. ఇవన్నీ ఒకసారి రీడిఫైన్ చేసుకుందాం. నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి అయిపోతున్నాను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సెట్ నోట్ తీసుకున్నాం కదా, మనకి ఏంటంటే ముందు ఎడిట్ ఫీల్డ్స్లోకి వెళ్దాం. ముందు కూడా ఇచ్చిన సెట్ నోట్లోకి ఇక్కడ మీరు చూడొచ్చు కమెంట్ ఐడి ఇచ్చాం కదా, ఫస్ట్ అది డ్రాగ్ చేసుకుందాం. సెకండ్ది వచ్చేసి కమెంట్ డ్రాగ్ చేసుకుందాం. థర్డ్ది వచ్చేసి ఏంటో చూద్దాం ఒకసారి. థర్డ్ వచ్చేసి వీడియో ఐడి కూడా డ్రాగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి ఏంటంటే సెంటిమెంట్ కూడా డ్రాగ్ చేసుకుందాం. సెంటిమెంట్ మనకి సెంటిమెంట్ అనాలిసిస్లో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి డ్రాగ్ చేసుకుంటాం. టెక్స్ట్ని నేమ్ మార్చేస్తున్నాను, అంటే సెంటిమెంట్ అని ఇవ్వబోతున్నాను. నేమ్ మార్చేసి సెంటిమెంట్. సో నెక్స్ట్ది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చి పబ్లిష్ అట్, దాన్ని కూడా ఇచ్చేద్దాం. నేను ఇక్కడ సెట్ నోట్లోకి వెళ్తే వస్తుంది. ఈ పబ్లిష్ డేట్ ఉంది కదా, దాన్ని కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇవన్నీ మీరు చూడొచ్చు రన్ అయింది సక్సెస్ఫుల్గా. మీరు ఇక్కడికి గూగుల్ షీట్లోకి వచ్చి చూస్తే మీకు ఇక్కడ రన్ అయింది చూపిస్తుంది. ఒకటే వచ్చింది ఐ థింక్. ఒకసారి ఆగండి. సారీ ఫ్రెండ్స్, ఇది గూగుల్ షీట్ కాదు, సెట్ నోట్ ఇచ్చేసాను మర్చిపోయి. ఇక్కడ మనం ఇవ్వాల్సింది గూగుల్ షీట్ ఇవ్వాలి. కన్ఫ్యూజ్ అయిపోయి నేను సెట్ నోట్ ఇచ్చేసాను. గూగుల్ షీట్లోకి వెళ్తే మీకు ఇక్కడ అపెండ్ రో అని ఉంది కదా, దాన్ని ఇద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అపెండ్ రో మనకి ఏ షీట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే షీట్ 1 ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది నేమ్ వచ్చేసి ఇది.
షీట్ వచ్చేసి షీట్ నేమ్ అనేది షీట్ 1. సో అది తీసుకుంటున్నాను. షీట్ 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కిందన మనకి వచ్చేసి కాలం నేమ్స్ అనేది ఫెచ్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇచ్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎడిట్ ఫీల్డ్స్కి వెళ్దాం. ఫస్ట్ కమెంట్ ఐడి కింద డ్రాగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కమెంట్ కదా, కమెంట్ని కమెంట్ కిందకి డ్రాగ్ చేసుకుందాం. వీడియో ఐడిని వీడియో కిందకి వీడియో ఐడి కిందకి డ్రాగ్ చేసుకుందాం. సెంటిమెంట్ కోసం మనం ఒకసారి LLM చైన్కి వెళ్దాం. ఇక్కడ నుంచి నేను సెంటిమెంట్ని కూడా డ్రాగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ సెట్ నోట్ దగ్గరికి వెళ్తే మనకి చివరి పబ్లిష్ డేటా ఉంది కదా, అది కూడా తీసుకుందాం. సక్సెస్ఫుల్గా మ్యాప్ చేసేసాను ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క వాల్యూని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇది ఒక జస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ పడుతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది. మీరు ఇక్కడ వచ్చి చూడొచ్చు 3 more కమెంట్స్ అనేవి వచ్చాయి మనకి. ఇక్కడ కమెంట్ ఐడి చూడొచ్చు. ఇవన్నీ ఒక ఇండివిజువల్గా తీసుకున్నాం కాబట్టి వేరువేరుగా వచ్చాయి. 3 కమెంట్స్ కూడా వచ్చాయి చూడొచ్చు మీరు. ఒకసారి సెంటిమెంట్ చూద్దాం. ఫస్ట్ ఇది మీరు చూసినట్టయితే ఇక్కడ సెంటిమెంట్ వచ్చేసి పాజిటివ్ అని ఉంది. ఎమోషన్ అనేది ఎంతూజియాజం అని ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ మెన్షన్ చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో ఇలా మీరు ఒక కమెంట్కి సెంటిమెంట్ అనాలిసిస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఎవరికైనా బిజినెస్ ఉండి దానికోసం ఆటోమేషన్ కావాల్సి వస్తే మీకు కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తున్నాను, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. అలా దాని ద్వారా రీచ్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టు పబ్లిష్ అట్ కూడా ఉంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.